హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈ రోజు లోడింగ్ ఏంటంటే ఒక గంగిరెత్తిని మొన్న సనుబండి దింపిన గంగిరెత్తిని వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. నర్సిరాబాద్ వచ్చారు. నర్సిరాబాద్ నుంచి ఎక్కించడానికి వచ్చాను. ఇదిగో ఈ దారి అమ్మటి గడ్డి ఇలా గడ్డి అంతా పడి ఉంటే బండిలో పోగేసాను గడ్డి. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒక వాళ్ళ దగ్గర గడ్డి లేదనుకోండి మనకి ఇబ్బంది ఉండదు. చాలా గడ్డి పోగేసాను. ఆల్రెడీ అక్కడ కొంచెం వేసాను, ఇక్కడ కొంచెం వేసాను. ఎందుకంటే మెత్తగా ఉంటుంది, మనం గబక్కన దులిపేసుకోవచ్చు. గడ్డి లేదనుకోండి చికా చేసేస్తారు లోపల. ఆల్రెడీ మెత్తగా ఉంటుంది గంగిరెద్దు. కానీ ఇక దారమ్మటి ఇదంతా వేస్ట్ గడ్డే, వదిలేసిన గడ్డి, టాటర్లు వెళ్తాను పట్టిన గడ్డే. ఈ గడ్డి బండిలో పడేశాను. నర్సిరాబాద్ అయితే వచ్చేసాం. ఇదే ఊరు. ఫోన్ చేస్తే ఆల్రెడీ వాళ్ళే ఫోన్ చేశారు. అన్న ఎక్కడి దాకా వచ్చాము? నన్ను వచ్చాను, ఎంట్రన్స్లో ఉన్నాను. మరి ఎక్కడ అడ్రస్ అంటే నర్సిరాబాద్ రూట్ నుంచి బూరుకూడ వచ్చే రూట్లో రానా, అక్కడ రైస్ మిల్ ఉంది, రైస్ మిల్ దగ్గర ఉన్నా అన్నారు. సరే అని రైస్ మిల్ దగ్గరలోకి వెళ్తున్నాను. సెంటర్కి వచ్చిన తర్వాత రైట్ తిరగాలి రైస్ మిల్. ఈ సెంటర్ నుంచి రైట్కి, లెఫ్ట్కి వెళ్తే చనుపాండ, స్ట్రైట్కి వెళ్తే చిన్నంపేట వెళ్ళింది. ఇదేం బూరుకుడు చాటర్ ఎక్కేస్తుంది. వీళ్ళ దగ్గరలో రైస్ మిల్ ఉంది. ఆ టర్నింగ్లో కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఆ రైస్ మిల్ దగ్గర ఉన్నామన్నా రమ్మన్నారు. మనకు తెలుసులే రైస్ మిల్ ఆల్రెడీ ఆ టర్నింగ్లో. ఇక్కడే ఉన్నారు. గంగిరెద్దు కూడా ఏడా ఉంది. ఇది రైస్ మిల్లు. వాళ్ళ సామాన్లు కూడా ఏడా ఉన్నాయి. ఏంటి అప్పుడే రావటం? చాలా మంది రాలబడ్డారా జనం? వాళ్ళ సామాన్లు మూటలో కలిపి మొత్తం పైన కట్టుకుంటున్నారు. ఏమైనా ఇక్కడ ఖాళీ చేస్తున్నారని అడిగితే ఇక్కడ చాలామంది వచ్చేసారు. మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా అటు చింతలపూడి నుంచి, అటు వచ్చి చిన్నంపేట నుంచి వచ్చారు. ఇక అందరం ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరికి కుదరదని మేము విసనపేట వచ్చేస్తున్నామని, అందుకని ఫోన్ చేసామని చెప్పారు. ఇదేమో నర్సిరాబాద్లో బూరుగుడి వెళ్ళే దారి. రైస్ మిల్లు, సొసైటీ, బ్యాంక్ ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి. ఈ సామాన్లన్నీ ఎత్తిన తర్వాత మనం బండి తీసుకెళ్ళి కొంచెం అక్కడ దెబ్బ ఒకటి చూశాను. ఆ దెబ్బ దగ్గర కాపించాలి. తోరలాగా ఉంది, సొసైటీ బ్యాంక్ దగ్గర తోరలాగా ఉంది. ఆ తోరకు కాపించేస్తే ఈజీగా ఎక్కించుకొని వెళ్ళొచ్చు అని, సరే మొత్తం ముందు లోడ్ చేయమన్నాను. లోడ్ అయితే అయిపోయింది. బండి అయితే కాపించేశాను. గంగిరెద్దు లోపల ఎక్కించేసి మెడ మీద కూడా మోకేసాను. ఇదేంటి కొత్తగా ఉంది అటు ఇటు. అసలు మామూలుగా మెడ మీద మోకు లేకపోతే బాబు మీరు మెడ మీద మోకేయండి, ఇది కొత్తది కదా అంటే సరే నా తాడు ఇచ్చాను. నా తాడు కట్టుకొని ఆ మూటలు కట్టుకొని తర్వాత మెడ మీద మోకేశారు. బాగానే ఎక్కింది. దెబ్బ కూడా కరెక్ట్గానే కాపించాను. మంచి కొంచెం మరీ ఎత్తు దెబ్బ కాదు, మరీ చిన్న దెబ్బ కాదు. దెబ్బ కూడా బాగానే ఉంది. దానికి ఇబ్బంది లేకుండా ఎక్కింది. కాకపోతే కొత్తది అది. అటు ఇటు కాళ్ళు ఎగరేయటం, దూకటం అవన్నీ చేస్తుంది. వీళ్ళు కొత్తగానే తీసుకొచ్చారు. ఇది ఇదివరకు తెచ్చిందేమో వేరే సాటికి ఇచ్చేశారు. ఇచ్చేసి దీన్ని తీసుకొచ్చేసారు. గడ్డి మాత్రం పుష్కలంగా ఉంది బండి నిండా. వాళ్ళు కొంచెం తెచ్చుకున్నారు, నేను బండి నిండా పుష్కలంగా వేసా. దిగుమతి బయలుదేరి విసనపేట వచ్చేసాం. వచ్చేసి ఇక్కడ దింపేసాం. గంగిరెద్దుని ఏడా కాపించాను. కరెక్ట్గా దెబ్బ కాపించి దింపేసాం. బాబు మీకు ఏమైనా గడ్డి కావాలంటే తీసుకోండి, లేదంటే నేను ప్రతిమది ఊరు బయట తీసుకెళ్ళి పారేసేస్తానంటే కొంత పైన తడవని గడ్డి అంతా తీసుకొని లోపల పెట్టుకున్నారు వాళ్ళు. తడవని గడ్డి అంటే అటు పక్క చుట్టుపక్కల ఈ పాసు పోసినప్పుడు ఈ తడవని గడ్డి ఉంది, ఆ గడ్డి అంతా తీసుకొని లోపల పెట్టుకున్నారు. ఇది వికాస్ దగ్గరలో, వీళ్ళ మకం వచ్చి వికాస్ దగ్గరలో పుట్టిరాల రూట్లో బీఈడి కాలేజీ ఉంది, వికాస్ కాలేజ్ అని. ఆ వికాస్ కాలేజీ దగ్గరలో. నేనే కొంచెం ఎదరకు వచ్చిన తర్వాత ఆ దారిలోనే తుక్కంతా పడేసేసాను, క్లీన్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ రోడ్డు ఎక్కిన ఇటు ఒకటి బారేయాలని కరెక్ట్గా పర్లంగా అదంతా తుక్కు బాగా చెత్త ఉంది ఇటు పక్క రోడ్డు పక్కనే. మొత్తం అదంతా పడేసేసి శుభ్రంగా నీట్గా దులిపేసుకున్నాను. చాలా గడ్డి ఉందిగా మేట మీద మొత్తం లోపలంతా లోపలికి పెట్టేసి దులిపేసుకున్నాను. మళ్ళీ ఎందుకంటే ఇక
పేడ ఉందనుకోండి, పేడ అట్లా ఎండిపోద్ది, ఎండిపోయిందంటే చికాకు కనపడుద్ది. కిరాయికి వెళ్ళాలి. దులుపుకొని కూడా దులుపుకొని అని అంటారు ఎవరైనా పేడ చూస్తే, కిరాయికి వెళ్తే గవక్కన. అందుకని మొత్తం ఆ గడ్డితో శుభ్రంగా నీట్గా తుడిచేసాను. కిరాయి అయితే తీసుకున్నాను, సేమ్ మైలేజ్ వచ్చింది. పోయినసారి సనుబండి దింపిన మైలేజే వస్తుంది. 12 కిలోమీటర్లు వస్తుంది. ఈ ఊరు నర్సిరాపాలెం. కిరాయి ఎంత తీసుకున్నానో మీరు ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ మా వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. బాయ్ ఫ్రెండ్స్.